ఆదిలోనే హంసపాదు అంటారు కదా. శ్రీలీల బాలీవుడ్ కెరియర్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఇప్పుడు. మొదలు కాకుండానే ఈమె కెరియర్కి అక్కడ బ్రేకులు పడుతున్నాయా అంటే ఏమో, అవునేమో అనే సమాధానమే వస్తోంది. చిక్కినట్లే చిక్కి ఓ ఆఫర్ చేజారిపోయింది. ఇంతకీ బాలీవుడ్లో శ్రీలీల కెరియర్ ఎలా ఉంది? ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఈ మధ్య కెరియర్ కి చిన్న స్టడీస్ బ్రేక్ ఇచ్చిన శ్రీలీల ఇప్పుడు మళ్ళీ చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయారు. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు కానీ కోరుకున్న విజయాలైతే రావట్లేదు. తాజాగా విడుదలైన రాబిన్ హుడ్ సైతం ఏమంత గొప్పగా లేదు. ప్రస్తుతం మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్, అఖిల్ 6, నాగ చైతన్య సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. కేవలం తెలుగు మాత్రమే కాదు, తమిళం, హిందీ నుంచి కూడా ఈ భామకు ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అక్కడ కార్తిక్ ఆర్యన్ హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల. ఇది సెట్స్ పై ఉండగానే కార్తిక్ ఆర్యన్తోనే పతి పత్ని ఔర్ వో సీక్వెల్లోనూ శ్రీలీల పేరే వినిపించింది. పతి పత్ని ఔర్ వో సీక్వెల్లోనూ కార్తిక్, శ్రీలీల కన్ఫర్మ్ అనుకుంటున్న సమయంలో సడన్ గా ఈ ప్లేస్ ను రాషా తడాని రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ఉయ్ అమ్మా పాటతో షేక్ చేశారు రాషా. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురిమే. కార్తిక్ ఆర్యన్ సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మొత్తానికి జాగ్రత్త పడకపోతే బాలీవుడ్లోనూ శ్రీలీల కెరియర్కు కష్టాలు తప్పేలా లేవు.